స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. అదేవిధంగా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అందరూ బాగున్నారు కదండి. అదేవిధంగా మనం దేవుని కృపలో మనము ఎల్లవేళలా ప్రతిరోజు ప్రతి విషయం మనము ఆయన కృప మన మీద ఉండునుగాక. అదేవిధంగా మనము చిన్న వాగ్దానం చదువుకొని మనం ముందుకు వెళ్దామండి. కీర్తనాలు 90వ అధ్యాయము 17వ వచనం మనం చూస్తున్నట్టయితే, కీర్తనాలు 90వ అధ్యాయము 17వ వచనం. కీర్తనాలు 17. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము. మా చేతి పనిని స్థిరపరచుము. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దామండి. మనం ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు ప్రభువా. తండ్రి, నీ వాక్యం బోధించడానికి ప్రభువా నన్ను నిలబెట్టి ప్రభువా నందుకు నీకే వందనాలు స్తోత్రాలు. అదేవిధంగా వాక్యం బోధించిన నన్ను ప్రభువా తండ్రి, నీ నీటి బూరగా నన్ను వాడుకోనండి. వాక్యం బోధించడం నేను కాదు తండ్రి, నీ పరిశుద్ధాత్మతో ప్రభువా నన్ను నింపి తండ్రి ప్రభువా, నీ మాటలు ప్రభువా తండ్రి ప్రభువా నా నోటి ద్వారా పలికించడం మీ సహాయం మీద ఇచ్చండి. కృప చూపండి, కనికరించండి ప్రభువా. అవును దేవా తండ్రి, శరీర ఆహారం కన్నా ఆత్మ ఆహారం ఎంతో గొప్పదన్న మా దేవా తండ్రి, మాకు ఆత్మ ఆహారం మాకు దయచేయండి. మాకు వాక్యం బోధించి నన్ను కూడా తండ్రి ప్రభువా తండ్రి, నా ప్రవర్తన తండ్రి ఎలా ఉందో ఒకసారి తండ్రి సరిదిద్దుకోవడం మీ సహాయం మీద ఇచ్చేయండి. వాక్యం ద్వారా ప్రభు నా ప్రవర్తన కూడా మీరు తండ్రి ప్రభువా నన్ను బుద్ధి చెప్పని సహాయం మీద ఇచ్చేయండి. అదేవిధంగా ప్రభువా నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు స్థితులు తెలియజేసుకుంటూ నాకు నజరేయుడైన యేసుక్రీస్తు వేడుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అదేవిధంగా మన చేతి పనులు ఎన్నో ఉంటున్నాయండి. ఆ చేతి పనులు ఆ చేతి పనిని మనము స్థిరపరచాలన్నా కూడా, ఆ చేతి పని మన దేవుని మనం ఆశీర్వదించాలన్నా కూడా ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. చూడండి, యెహోవా అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఆయన ప్రసన్నత ఆయన కృప మన మీద ఉంటే మన చేతి పనిని మనం ఆశ్రయించమనగా ఉంటాం. మన చేతి పనులు ఎన్నో ఉండొచ్చు. మన పొలం పని కావచ్చు, లేకపోతే ఒక ఉద్యోగం కావచ్చు, లేకపోతే ఏదైనా కానీ ఒక చేతి పనిని దేవుడు స్థిరపరుస్తున్నాడంటే ఆయన కృప మన మీద ఉండాలి. కానీ మనము ఆయనలో మనం ఎలా ఉంటున్నాం, ఆయనలో మనం ఎలా జీవిస్తుంటున్నాం, ఆయనలో మనం వేడుకుంటున్నాం, మనం బతిమాలుకుంటున్నాం. ఒక్కసారి మనమే ప్రశ్నించుకున్నాం. ఎందుకంటే నీ చేతి పని నా చేతి పని దేవుడు ఆశీర్వదించాలన్నా కూడా, దేవుడు అంగీకరించాలన్నా కూడా, దేవుడు మనలో ఉండాలన్నా కూడా, దేవుడు మన చేతి పనిని ఆశీర్వదిస్తే ఇప్పుడున్న స్థితిలో కన్నా దేవుడు ఆశీర్వదిస్తే మనం ఇంకొద్ది ఎక్కువ స్థాయిలో మనం ఉంటాం. ఎందుకంటే లోకానుసారంగా ఎంతో మంది క్రైస్తవులు అనబడిన వారు చాలా రోజుల నుంచి నేను ఒక క్రైస్తవుని అనుకునేవారు కూడా వాళ్ళు ఎన్నో ప్రార్థన చేస్తుంటున్నారు. కానీ వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ చేతి పనులు అలానే ఉంటున్నాయి. కానీ వాళ్ళు ముందుకు ఒక అడుగు వేయలేకపోతుంటున్నారు. ఒక అడుగు వాళ్ళు వేయాలన్నా కూడా అది వేయడానికి అవకాశం లేకపోతుంటున్నది. ఎందుకు గానంటే అది అక్కడ సాతానుడు మనలో ఉన్నాడు గనుక, ఆ సాతానుడు మన చేతి పనిని అలానే ఉంచుతున్నాడు. కానీ ఆ చేతి పనిని ఒక మెట్టి ఎక్కడానికి కూడా సాతానుడు అంగీకరించడం లేదు. గనుక
మనం కూడా ఆ సాతాన్ని మనము నలగొట్టుకొని దేవుని యందు మనం నిరీక్షణ ఉంచి మనము దేవునిలో మనం ఉంచి మన చేతిపై ఆశ్రయించేవాడుగా ఉంటున్నాడు. అందుకే ఎంతో మంది మనం చాలా రోజులు చూస్తున్నామండి. ఎందుకంటే క్రైస్తవులు అంటున్నారు గానీ వాళ్ళ నామకార్థ క్రైస్తవులుగా ఉంటున్నారేమో, లేకపోతే మేము దేవుని నమ్ముకున్నాం కానీ మేము విశ్వసించడం లేదని అనుకునే వారు ఉంటున్నారు. ఎందుకంటే దేవుని నమ్ముకున్న వాళ్ళు ఒక పక్కన చేతులకు తాయెత్తులు కట్టడం గానీ, లేకంటే విగ్రహాలు చేయడం గానీ, అలా ఎంతో లోకానుసారంగా వెళ్ళిపోయేవారు ఉంటున్నారు. ఎందుకంటే దేవుని నమ్ముకున్నారు. పేరుకు మాత్రమే నమ్ముకున్నారు. పేరు మాత్రమే చర్చికి వస్తుంది. పేరు మాత్రమే ఉపవాసం ఉంటుంది. దేవుని పేరుకు మాత్రమే నేను క్రైస్తవుని, నేను క్రైస్తవురాలిని అని చెప్పుకునేవారు ఎంతో ఈ లోకంలో ఉంటున్నారు. కానీ నిజంగా మనము దేవుని అంగీకరించాలి. పూర్ణ హృదయముతో దేవుడు అంటున్నాడు కదా, పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో దేవుని అంగీకరించాలి. ఎందుకంటే దేవుని అంగీకరిస్తే మనలో పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో మన హృదయంలోకి మనం ఆ దేవుని అంగీకరించే వారముగా ఉండాలి. ఒకవేళ ఇప్పటి నుంచి నేను నామకార్థ క్రైస్తవులుగా నువ్వు ఒకవేళ ఉంటున్నావేమో, నామకార్థ క్రైస్తవులు నేను ఉంటున్నానేమో, ఒకసారి మనమే పరీక్షించుకునే వారముగా మనం ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో ఎంతో మంది క్రైస్తవులు అన్నవారు ఎంతో మంది ఉంటున్నారు. కానీ వాళ్ళ జీవితాలు అదే విధంగా వాళ్ళు ఉన్న స్థితిలోనే అలానే ఉంటున్నారు. ఎందుకంటే క్రైస్తవులు అన్నవారు వాళ్ళ జీవితాలు ఎందుకు అలా ఉంటున్నాయంటే, ఒకవేళ వాళ్ళ ప్రార్థన చేయడం లేదా, ఒకవేళ వాళ్ళ ఉపవాసం ఉండడం లేదా, ఒకవేళ వాళ్ళు చర్చికి వాళ్ళు వెళ్ళడం లేదా, ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. ఎందుకంటే ప్రతి ఆదివారము చర్చికి వెళ్ళేవారు ఉంటున్నారు. ప్రతి శుక్రవారం ఉపవాసం చేసేవారు ఉంటున్నారు. ఉపవాసము అంటే ఎంతో 40 రోజులు ఉపవాసము, 40 రోజులు ఉపవాసం వారే ఉంటున్నారు, లేకపోతే 3 రోజులు ఉపవాసం ఉంటున్నారు. కానీ ఎంత ఉపవాసం ఉన్నా, ఎన్ని ఆదివారాలు చర్చికి వెళ్ళినా, ఒకవేళ మనము దేవుని వాక్యం విన్నా, దేవుని పాటలు విన్నా, పాటలు పాడినా, మనం ప్రార్థన చేసిన, ఎందుకు దేవుడు మమ్మల్ని ఇలా ఉంచుతున్నాడో అని ఒకవేళ నీకు ప్రశ్న రావచ్చు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నీ చేతి పనిని మా చేతి పనిని మాకు స్థిరపరచమంటున్నాడు దేవుడు. ఎందుకంటే ఇక్కడ చేతి పనిని ఎందుకు ఆయన స్థిరపరచేవాడుగా ఉంటున్నాడంటే, దేవుడు ఇక్కడ చూడండి, దేవుని చేతి పని మనకి స్థిరపరిచేవాడుగా ఉంటున్నాడంటే, మన జీవితంలో మనం ఒకవేళ ఏదో తప్పు చేసేవారంగా ఉంటున్నాం, ఒకసారి మనం గమనించుకోవాలి. ఎందుకంటే మన చేతి పని మనము స్థిరపరచుకోవాలి. మనం ఆ స్థిరపరచుకుంటేనే మన జీవితంలో ఉన్నత స్థాయిలో మనం ఉండగలం. చూడండి, అదే సామెతల గ్రంథంలో మనం చూస్తున్నట్టయితే సౌలు గారు కూడా స్పష్టంగా చెబుతున్నాడు. సామెతలు 16వ అధ్యాయము 3వ వచనం చూసినట్టయితే, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము. నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము. అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. నువ్వేం ఉద్దేశిస్తున్నావు? నీ పనుల ద్వారా నువ్వేం ఉద్దేశిస్తున్నావు? ఏం ఆలోచిస్తుంటున్నావు? నాకు ఎందుకు ఇలా నా ప్రవర్తన ఇలా అయిపోతుంది? ఎందుకు నా జీవితం ఇలా అయిపోతుంది? నేను ఒక 10 సంవత్సరాల నుంచి నేను సంపాదిస్తున్నానే, కానీ నా చేతిలో డబ్బులు లేవే. ఉన్న అప్పులు అలానే ఉంటున్నాయి. ఎందుకు అని నేను ఒకవేళ తలడిల్లిపోతున్నావేమో, ఒక్కసారి మనం గమనించుకుందామా? ఒక్కసారి ఒక్కసారి మనం ప్రశ్న వేసుకుందామా? ఒకసారి ప్రియులారా, దేవుడు ఏంటున్నాడంటే, చూడండి ఇక్కడ అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమగు. చూడండి, మన దేవునికి నీ పనుల భారం యెహోవా మీద మోపమంటున్నాడు. కానీ నీ పని భారం, నీ పని ఏదుందో ఆయన చిత్తానుసారంగా నువ్వు అది ఉందా లేదా నువ్వు ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఆయన చిత్తానుసారంగా ఆయనకి ఇష్టం లేని పని నువ్వు ఎన్ని చేసినా, అవి నాకు డబ్బులు నువ్వు అలా అనుకున్నప్పుడు కూడా ఆయన చిత్తం ఉండాలి, ఆయన ప్రణాళిక ఉండాలి, ఆయనకి ఇష్టం అనేది ఉండాలి. ఒక పిల్లవాడు నాకు ఐస్క్రీమ్ కావాలంటే ఆ పిల్లవాడు
ఐస్ క్రీమ్ తీసుకునేంత వరకు ఏడుస్తూనే ఉంటున్నాడు. కానీ ఆ పిల్లవాడు ఐస్ క్రీమ్ కావాలని వాళ్ళ అమ్మనతో వాళ్ళ నాన్నతో ఎంత ఎంత గారాబం, ఎంత ఏడుస్తూ డబ్బులు ఇప్పించుకొని ఆ పిల్లవాడిని ఐస్ క్రీమ్ తీసుకుంటాడండి. ఎందుకంటే ఆ పిల్లవానికి ఇష్టం కనుక తీసుకుంటున్నాడు. అందుకే ఇక్కడ కూడా మనం చూసినట్లయితే దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించాలి, దేవునికి ఇష్టానుసారంగా మనం బతకాలి. దేవునికి ఆయన చిత్తం ఏదో, ఆయన ప్రణాళిక ఏముందో నీ పట్ల, ఆయన చిత్తం ఏముందో నీ పట్ల ఒక్కసారి గమనించుకున్నా, ఒక్కసారి ప్రార్థన చేసుకున్నావా? నేను పనికి వెళ్తున్నాను, పొద్దున్నే లేస్తాను, మంగడుకుంటాను, తింటాను అని అనుకునే వారంగా ఉంటున్నావేమో. ఒకసారి ప్రార్థన చేసుకుంటున్నావా? దావీదు గారు కూడా ముమ్మారు ప్రార్థన చేశారు. అలా ప్రార్థన జీవితం నీలో నాలో ఉందా? యెహోషువ ప్రార్థన చేశాడు, అలాంటి ప్రార్థన నీలో నాలో ఉందా? ఏలియా ఎలీషా ప్రార్థన చేశారు, అలాంటి ప్రార్థన నీలో నాలో ఉందా? ఒక్కసారి జ్ఞాపకం మనం గమనించుకుందాం. అలాంటి ప్రార్థనలు మనం చేయలేం, అలాంటి ఉపవాసాలు మనము చేయలేము. ఎందుకంటే వాళ్ళంత గొప్ప వాళ్ళం మనము కాము గనుక. వాళ్ళంటే మనలాంటి మనుషులు మాత్రమే. కానీ వాళ్ళతో మనం పోల్చుకుంటే మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు దేవునికి ఇష్టానుసారంగా జీవించారు, దేవునికి విధేయులై, దేవునికి భయభక్తులు కలిగి జీవించారు. ఏలియా అయితే దేవుడు ఎక్కడ పొమ్మంటే అక్కడ వెళ్ళాడు. ఎందుకంటే అక్కడ ఏలియా గారు అయితే దేవునికి నేను అక్కడ వెళ్ళను అనే ఒక మాట ఆయన ఒక్క మాట కూడా అనలేదు. అక్కడ వెళ్ళమంటే అక్కడ వెళ్ళాడు, కూర్చోమంటే కూర్చున్నాడు, ఆయన లేమంటే లేచాడు. ఎందుకంటే ఆయనకు యెహోవా దేవునికున్నంత విశ్వాసము, దేవునికంత ఆయనకు ఎంతో విశ్వాసం ఉంది. కానీ నీలో నాలో మన బతుకులో మన జీవితంలో అలాంటి విశ్వాసము నీలో నాలో లేదండి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, ఇక్కడ నీ పనుల భారం యెహోవా మీద మోపము, అప్పుడు నీ ఉద్దేశము, నీ ఆలోచన, నీవు ఏమనుకుంటున్నావో నీ ఆలోచన సఫలమవుతుంది. నువ్వు ఇష్టానుసారంగా పనికి వెళ్తున్నావు, వస్తున్నావు, డబ్బులు ఏమో అయిపోతుంటేనే అనుకునే వద్దు. నువ్వు ఏదైనా పని పూనుకున్నప్పుడు ప్రార్థన చేసి ముందుకు సాగు. అది దేవునికి చిత్తమా కాదా అని ఒక్కసారి 10 సార్లు నువ్వు పరీక్షించుకొని దేవుణ్ణి అడుగు. అప్పుడే ఆయన ఉద్దేశం ఏదో, ఆయన ప్రణాళిక ఏదో, ఆయన చిత్తం ఏదో అప్పుడే బయలుపరుస్తాడు దేవుడు. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఆయన నీ ఉద్దేశము సఫలమగునని దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు. నీ ఆలోచన సఫలమవుతాయి. దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తే నీ ఆలోచన కానీ, నువ్వు అనుకున్న రీతి కానీ, నేను ఇలా కట్టాలి, ఇలా నేను జీవించాలి అనుకుంటున్నావు. కానీ దేవుని ఉద్దేశం అడుగు, ఆయన చిత్తం ఏముందో, ఆయన ప్రణాళిక ఏముందో ఒకసారి దేవునికి అడిగి నువ్వు ముందు అడుగు వేయమని నేను దేవుని ద్వారా నేను చెప్తుంటున్నాను. చూడండి, అదే మనం కీర్తనాలు చదివితే, కీర్తనాలు 65వ అధ్యాయము కీర్తనాలు 65వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. చూడండి, మనము ప్రార్థన చేయేటప్పుడు కానీ, బ్రదర్ మేము మ్యూట్లో పెట్టుకోనండి. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు. చూడండి, మనం ఒక ఏదైనా పని పూనుకున్నప్పుడు ఆయన ఉద్దేశం మనం ఒకవేళ మన ఉద్దేశం సఫలం అవ్వాలంటే మన ప్రార్థన చేసినప్పుడు 10 ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఆయన ఉద్దేశం ఏముందో, ఆయన ప్రణాళిక, ఆయన నీ పట్ల ప్రణాళిక ఏముందో, ఆయన నీ పట్ల చిత్తం ఏముందో ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయన నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన నీ ప్రార్థన అంగీకరిస్తాడు.
సర్వ శరీరులు, ఈ లోకంలో ప్రతి ఒక్క మనిషి ఆయన ఆయన యుద్ధకు వస్తారు. అందుకే ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే ప్రతి ఒక్కరూ మనము ప్రార్థన చేయాలి. ఆయన ప్రార్థన ఆయన మనము ప్రార్థన అంగీకరిస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే, విశ్వాసంగా ప్రార్థన చేస్తే నీ ప్రార్థన అంగీకరిస్తాడు. ఒకవేళ నువ్వు విశ్వాసంగా ప్రార్థన చేయకపోతే, నువ్వు ఎన్ని ఉపవాసాలు ఉన్నా, నువ్వు ఎన్ని ఆదివారాలు వెళ్ళినా కూడా అది వ్యర్థమే. ఎందుకంటే దేవుని ఉద్దేశము, ఆయన ఉద్దేశం ఏముందో, నీ ఉద్దేశం ఏముందో నువ్వు ఒక్కటి అనుకుంటావు, కానీ దేవుడు ఆ ఒక్కటి కన్నా 10 ఇంతలుగా దేవుడు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. అందుకే నువ్వెన్ని అనుకున్నా కూడా అది ఫెయిల్ అవుతున్నాయి కనుక ఒక్కసారి దేవుని అడుగు. దేవుని అడిగితే ఇక్కడ ఏమంటున్నాడు కీర్తనకారుడు, ఆయన ప్రార్థన అంగీకరించేవాడు, నీ ప్రార్థన కూడా అంగీకరించేవాడుగా ఉంటున్నాడు. చూడండి, మన ప్రార్థన మన ప్రార్థన చేసేటప్పుడు ఆ దేవుడు నీ ప్రార్థన, నా ప్రార్థన అంగీకరిస్తాడు. ఎందుకంటే మనం ఏదైనా పని పూనుకున్నప్పుడు మన ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన, నా ప్రార్థన అంగీకరించేవాడుగా ఉంటున్నాడు. చూడండి, అదే కీర్తనాల గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే కీర్తనాలు 28వ అధ్యాయము, కీర్తనాలు 28వ అధ్యాయము కీర్తనాలు 28వ అధ్యాయము 2-3 చదవండి. నేను నీకు మొరపెట్టినప్పుడు, నీ పరిశుద్ధ ఆలయం వైపునకు నా చేతులు నెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించుము. బ్రదర్ 128 బ్రదర్, కీర్తనాలు 128వ అధ్యాయము 128వ అధ్యాయము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీవు మేలు కలుగును. చూడండి, దేవుడు ఏమంటుంటే నిశ్చయముగా ఆయన ఏమంటున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు నువ్వు ఎప్పుడు భయభక్తులు కలిగి ఉంటావో అప్పుడు ఆయన నీ కష్టార్జితము, నిశ్చయముగా ఆయన కష్టార్జితము, నీ చేతి పనిని ఆశ్రయించేవాడుగా ఉంటున్నాడు. ఒకవేళ నీకు ఒకవేళ భక్తి ఉందేమో, కానీ నీకు భయభక్తులు మనకి భయము, భక్తి ఉండాలండి. ఈ రెండు లేకపోతే, ఒకవేళ భయం ఉన్నా భక్తి లేకపోతే అది మన ప్రార్థన వ్యర్థమే. ఒకవేళ భక్తి ఉన్నా భయం లేకపోతే మన ప్రార్థన వ్యక్తమే. అందుకే దేవుడు స్పష్టంగా ఏమంటున్నాడంటే యెహోవా యందు ఎవరు అంటే నువ్వు కానీ నేను కానీ ఈ లోకం ప్రతి ఒక్క మనిషి యెహోవా యందు, దేవుని యందు ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో ఆయన త్రోవ యందు నడుచువారు అందరూ ధన్యులు. చూడండి, ఇక్కడ యెహోవా యందు మనము ఆయన త్రోవ, ఆయన ఆజ్ఞ, ఆయన మాటానుసారంగా మనం జీవిస్తాము. ఆయన మాటానుసారంగా మనము మన ప్రవర్తన నడుస్తుందో, ఆయన మాట ద్వారా ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు. కనుక ఆయన మాటానుసారంగా, ఆయన చిత్తానుసారంగా మనం ఎప్పుడు నడుస్తుంటున్నామో, ఆయన చిత్తానుసారంగా ఎప్పుడు ఆయన మాటను మనం వింటున్నామో, ఆయన చిత్తానుసారంగా మన ప్రవర్తన, మన ఆలోచన ఆయన చిత్తానుసారంగా మనం ఉంటే మందుకి దేవుడు అంటున్నాడంటే ఆయన త్రోవ యందు నడుచువారు అందరూ ధన్యులు. చూడండి, ఏ కులము లేదు, కులస్తులని ఏం అనలే, ఏ కులమైన, ఏ మతమైన, ఏ రంగైనా, ఏ జాతి అయినా ఇక్కడ ఏమంటున్నాడు ఆయన త్రోవ యందు నడుచువారు అందరూ అంటున్నాడు. వాడు ఒక్కరనలే, అందరూ. అందుకే అంటున్నాడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ యందు నడుచు వారందరూ ధన్యులు. చూడండి, అందుకే మనము ఈ లోకంలో అనేక మంది దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేవారు అనేక మంది ఉంటున్నారు. ఎందుకంటే ఆయన నామాన్ని అనేక మంది దూషిస్తుంటున్నారు. ఆయన నామాన్ని, ఆయన పుట్టకను అనేక మంది దూషించేవారుగా ఉంటున్నారు. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే మనము ఆయన నామాన్ని, ఆయన పుట్టుకను మనం దూషించేవారము, ఆయన పేరు పలికి యోగ్యులం కూడా మనం కాదు. ఎందుకంటే ఆయన అంత పరిశుద్ధుడు గనక. ఈ లోకంలో ఏ మానవుడైనా కానీ
పాపంలోనే పుట్టినాడు. అందుకే దేవుడు రోమపత్రికలో అంటున్నాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను మనం పొందలేకపోతుంటున్నాం. చూడండి, ఏ భేదం అంటున్నాడు దేవుడు. అందుకే మనము ఇక్కడ ఆయన త్రోవ యందు నడుచువారందరూ ధన్యులు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజితము అనుభవించేదవు. చూడండి, నీ చేతులు ఆయన నువ్వు చేసే పనిని ఆయన ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు. చూడండి, ఇంకొక వచనం మనం చదువుకుందాం. కీర్తనాలు 55వ అధ్యాయము 22వ వచనం చదవండి. నీ భారము యెహోవా మీద మోపము, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. నీ భారం యెహోవా మీద మోపము. నువ్వేది భారంగా అని నువ్వు అనుకుంటున్నావు, ఏది కష్టంగా అనుకుంటున్నావు, నాకు ఇది కష్టంగా ఉంది, ఈ పని కష్టంగా ఉంది, నీ పని చేయలేకపోతున్నాను, కానీ ఎందుకు ఈ పని చేస్తున్నాను, కానీ నాకు ఎందుకు ఒక్కరు నన్ను గ్రహించలేకపోతున్నాను, ఎందుకు అందరూ నన్ను అవమానపరుస్తుంటున్నారు, నీ పనిలో అవమానపరిచేవారుగా ఉంటున్నారా, నీ పని చేయేటప్పుడు నిన్ను ఎగతాళి మాట్లాడేవారుగా ఉంటున్నారా, నువ్వు పని చేయేటప్పుడు నువ్వు అలాంటి వాడు ఇలాంటి వాడిని అనేవారుగా ఉంటున్నారా? ఒక్కసారి జ్ఞాపం చేసుకుని దేవుడిని కీర్తనకారుడు ఆయన ఏమంటున్నాడు చూడండి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ భారం యెహోవా మీద మోపము. నువ్వు భారంగా అనుకుంటున్నావు, ఏది కష్టంగా అనుకుంటున్నావు, నాకు ఎందుకు ఇంత అవమానం అనుకుంటున్నావు, ఎందుకు రాని మాట నన్ను అనుకుంటున్నావేమో ఒకసారి జ్ఞాపం చేసుకుని దేవుడు అంటున్నాడు, నీ భారము నువ్వేది కష్టంగా అనుకుంటున్నావో ప్రతి ఒక్కటి నీ భారము యెహోవా మీద మోపము. చూడండి, దేవుడు అందే అంటున్నాడు, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. చూడండి, ఆయనే నిన్ను ఆదుకునేవాడుగా ఉంటున్నాడు. నీ కష్టాలు, ఇబ్బందులు, ఇరుకుల్లో నువ్వు ఏది సమస్యలో ఉన్నప్పుడు కూడా ఆయనే నీకు తండ్రిగా తల్లిలాగా నేను ఆదరించేవాడుగా ఉంటున్నాడు. నీ ఎత్తుకొని ముద్దాడువాడిగా ఉంటున్నాడు దేవుడు. అందుకే నువ్వేది భారంగా అనుకుంటున్నావు, ఏది కష్టంగా అనుకుంటున్నావో ఆయన మీద నువ్వు ఉంచు, ఆయన నిన్ను ఆదుకునేవాడుగా ఉంటున్నాడు. అందుకే ఇక్కడ చూడండి, మనము ఒకవేళ మనం ఆశ్రయించబడాలన్నా కూడా దేవుని మీద నువ్వు ఇన్ని రోజులు నేను కష్టం చేస్తున్నాను, కానీ నేను ఒక్కటి కూడా నాలో ఆశీర్వాదం రాలేదని నేను ఒకవేళ అనుకోవచ్చు. కానీ దేవుడు ఆయన చిత్తానుసారంగా జీవిస్తే ఆయన నిన్ను ఆశీర్వదించేవాడుగా వచ్చాడు. ఇక్కడ అదే చూడండి, ఇక్కడ ఆశీర్వదించేవాడు ఇక్కడ ఒకరు కనిపిస్తారు. చూడండి, ఆదికాండము 14వ అధ్యాయము 18, 19 చదవండి. మరియు రాజైన మెల్కీషెదెకు రొట్టెలను ద్రాక్షారసమును తీసుకొని వచ్చాను. అతడు సర్వోన్నతుడునగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయను సర్వోన్నతులైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాను. చాలు బ్రదర్. చూడండి, అబ్రహాం కూడా ఇలానే ఆశ్రయించబడ్డాడు. ఎందుకంటే దేవుడు ఆయన అంగీకరించలేదు ముందు. ఎందుకంటే అబ్రహాము ఒక దేవుని బొమ్మలు తీసుకుని అమ్ముకునేవాడు. కానీ ఆయన దేవుని నమ్ముకున్నాడు. యెహోవా ఈయనే నిజమైన దేవుడని అంగీకరించాడు. ఈయనే నిజమైన ఈ లోకంలో ఎన్ని దేవతలు మొక్కినా వీళ్ళందరూ వ్యర్థమే,
ఇన్ని దేవాన్ని మొక్కినా వీళ్ళందరూ వ్యర్థమే. ఎందుకంటే మాట్లాడే దేవుడు ఉన్నాడు, మా కష్టాలు తీర్చేవాడు దేవుడు ఉన్నాడు. ఈ దేవాన్ని లోకంలో ఉన్నారు కదా, ఈ దేవాన్ని అందరూ వ్యర్థమని అబ్రహాము గ్రహించుకొని, అబ్రహాము యెహోవా దేవుని నమ్మి ఇక్కడ దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని యందు నిరీక్షణ ఉంచి, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఇక్కడ ఆశీర్వదించబడ్డాడు. కనుక మనం కూడా ఇక్కడ చూడండి, మనం కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. దేవుని యందు మనము ఒకవేళ ఇంతకు ముందు నువ్వు ఎలా జీవించావో, ఒకవేళ విగ్రహారాధన చేసేవాడుగా ఉంటున్నావు, లోకానుసారంగా తిరిగేవాడుగా ఉంటున్నావు, లోకానుసారంగా నువ్వు తిరుగుతున్నావేమో, లోకానుసారంగా నువ్వు ఆటపాటలతో అల్లరితో కొన్ని ఆటపాటలతో నువ్వు ఉంటున్నావేమో, ఒకసారి జ్ఞాపకం చేసుకో. లోకానుసారంగా వెళ్ళకుండా, లోకానుసారంగా నువ్వు తిరగకుండా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అప్పుడే నీకు ఆశీర్వాదము వస్తుంది. చూడండి, అందుకే అబ్రహాం కూడా ఇక్కడ దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందువలన ఆయనకు ఆశీర్వాదం కలిగి ఉంది. కనుక మనం కూడా దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉండాలి. అందుకే మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి నీ చేతుల పని ఆయన ప్రతి ఒక్కటి, నీ చేతుల పని కష్టాజితము ఆయన నువ్వు అనుభవించేవాడుగా ఉంచావు. అందుకే దేవుని యందు మనము ఎప్పుడు భయభక్తులు కలిగి ఉంటామో అప్పుడే మనకు ఆశీర్వాదాలు మెండుగా వస్తున్నాయి. చూడండి, అదే మనం ఆది కాండంలో చూస్తున్నట్టయితే ఆది కాండము 28వ అధ్యాయము, ఆది కాండము 28వ అధ్యాయము ఆది కాండము 28వ అధ్యాయము 20 వచనం మనం చూస్తున్నట్టయితే, అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడై ఉండును. యెహోవా నాకు దేవుడై ఉండును. చూడండి, యెహోవా మనకు దేవుడై ఉన్నాడు, యెహోవా మనకు తోడై ఉన్నాడు. నువ్వేది కష్టముగా అనుకుంటున్నావు, నువ్వేది నాకు ఏంది ఇబ్బంది అనుకుంటున్నావు. అందుకే యాకోబు వారికి కూడా ఆయనకు తోడుగా ఉంచున్నాడు. అందుకే దేవుడు మనకు కూడా తోడుగా ఉన్నాడు. నీ కష్టాలు, ఇబ్బందులు, ఇరుకుల్లో నువ్వు ప్రతి ఒక్కటి సమస్యలు నీకు దేవుడు తోడుగా ఉంచున్నాడు. కనుక నువ్వు కూడా దేవుని యందు మనము నిరీక్షణ ఉంచాలి. అందుకే దేవుడు మనకు తోడై ఉన్నాడు కనుక మన పనులు, మన కష్టార్జితము ఆయన మీద మోపితే ఆయన మనకు తోడుగా ఉంచున్నాడు. కనుక మనము ఆయన యందు మనము భయభక్తులు కలిగే వారముగా మనం ఉండాలి. చూడండి, అందుకే దేవుడు ఏమంటున్నాడు, నీ చేతి పనిని స్థిరపరచువాడుగా ఉంచావు. చూడండి, అదేవిధంగా మలాకి మనం చూస్తున్నట్టయితే, మలాకి 3వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తున్నట్టయితే, నీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి నీ భూమి పంటను నాశనము చేయవు. చాలా బాగా చూడండి, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు వేసే పంట, ఒకవేళ నువ్వు ఒక పొలంలో నువ్వు పంట ఒకవేళ వేయచ్చు, కానీ నీ పంట ఒక పురుగు తినకుండా దేవుడు నిన్ను ఆజ్ఞాపిస్తాడు. ఎందుకంటే నువ్వు వేసే పంట నేను ఆశీర్వదించాలన్నా కూడా దేవుని అనుగ్రహం, దేవుని ఆజ్ఞ ఉండాలి, దేవుని ఉద్దేశం ఉండాలి, దేవుని ప్రణాళిక ఉండాలి. నువ్వు ఏదైనా పంట వేసేటప్పుడు కానీ, ఏదైనా పని చేసేటప్పుడు కానీ దేవుని నువ్వు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడు, నువ్వు నీ పంటను
చూడండి, మీ పంటను తినివేయ పురుగును నేను గద్దించదంటున్నాడు. చూడండి, నువ్వే ఒకవేళ ఏ పురుగైనప్పుడు కూడా, నువ్వే పని చేయేటప్పుడు కూడా, నిన్ను పని చేయేటప్పుడు నిన్ను అవమానపరుస్తున్నారేమో, కానీ నిన్ను పని చేయేటప్పుడు నిన్ను ఎగతాళి చేస్తున్నారేమో, దేవుడు ఆ మాటలు, ఆ అవమానాన్ని గద్దించేవాడుగా ఉంటున్నాడు. కానీ నీ పని, నువ్వు ఒకవేళ పంట వేయేటప్పుడు కానీ ఆ పురుగులు తినకుండా ఆ పురుగును గద్దించేవాడుగా ఉంచు. ఎందుకంటే దేవుని ఆజ్ఞ లేనిది ఒక చీమైన కుట్టదు. ఎందుకంటే అందుకే ఇక్కడ ఒక పురుగును గద్దించేవాడుగా ఉంటున్నాడు. నువ్వు ఒకవేళ నేను అవమానపరుస్తున్నారేమో, వాళ్ళు కూడా గద్దించేవాడుగా ఉంటున్నాడు, వాళ్ళకు బుద్ధి చెప్పేవాడుగా ఉంటున్నాడు. కనుక మన పనిని మనము, మన పొలాన్ని దేవుడు ఆస్వాదించేవాడుగా ఉంటున్నాడు. కనుక మనము దేవుని యందు మనము విశ్వాసం ఉంచాలి. అందుకే మనము దేవుని యందు మన భయభక్తులు కలిగి ఉన్న. చూడండి, అదే కీర్తనల గ్రంథంలో మనం చూస్తున్నట్టయితే కీర్తనాల గ్రంథంలో 14 వచనం చూస్తున్నట్టయితే, ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీయు ఉత్సాహించి సంతోషించదము. చూడండి, అందుకే మనము దేవుని యందు మనము ఎప్పుడు భయభక్తులు కలిగి ఉంటామో, ఆయన ఉద్దేశము, ఆయన కృప ఎప్పుడు ఆయన కృప మనల్ని ఎప్పుడు తృప్తిపరుస్తాదో అప్పుడే మనము మన బతుకు దినములన్నీ మన సంతోషంగా, ఉత్సాహంగా మనం జీవించే వారంగా ఉంచాం. మన పని బాటలో, మనం చేసే పనుల్లో కానీ, మనం వేసే పొలంలో కానీ మనం ఉత్సాహంగా, సంతోషంగా మనం ఉంటాం. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన కృపతో మనం ఉండాలి, ఆయన ప్రేమలో మనం ఉండాలి, ఆయన ఇష్టడుగా జీవించే వారుగా మనం ఉండాలి. అందుకే ఆయన ఇష్టంగా మనం ఎప్పుడు జీవిస్తామో అప్పుడే మనము సంతోషంగా, ఉత్సాహంగా మనం జీవించేవాడుగా మనం ఉంటాం. చూడండి, చిన్న లాస్ట్ మనం చదువుకొని మనం ముగించుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 28వ అధ్యాయము 7-8 చదవండి. 7-8 నీ మీద పడు శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. చూడండి, ఇక్కడ నీ మీద ఎవరు శత్రువులు పడుతున్నారు, నువ్వు పని చేయేటప్పుడు కానీ నీ మీద అనరాని మాటలు ఎవరు అంటున్నారో, ఒకవేళ నిన్ను అవమానపరుస్తున్నారేమో, అయ్యో నువ్వు ఇలాంటి వాడు, నువ్వు ఇలాంటి వాడి వాడిని, నిన్ను అవమానపరిచేవాడుగా ఒకవేళ నువ్వు పని చేయేటప్పుడు నువ్వు అలా అంటున్నట్టయితే దేవుడు అంటున్నాడు ఇక్కడ 7వ వచనంలో, మీ మీద పడు మీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయను. ఇక్కడ అందుకే ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇక్కడ మన శత్రువులు కానీ, ఒకవేళ శత్రువులు మనము ఒకవేళ ఉన్నట్టయితే వాళ్ళు కూడా దేవుడు మన మీద కోపాన్ని చల్లార్చేవాడుగా ఉంటున్నాడు. కనుక మనము దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవించేవారుగా మనం ఉండాలి. అందుకే మనం జీవించే, ఆయనలో మనం ఉంటే, మనం జీవించే ఆయన కృపలో మనం ఉంటే దేవుడు మనల్ని ఎంతో ఉత్సాహంగా, ఆయన సంతోషంగా జీవించే వారంగా మనం ఉంటాం. అందుకే చూడండి, అది నీకు దీవెనలు కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించు. చూడండి, నీకు ప్రతి ఒక్కటి నువ్వు చేసే పనుల్లో, నువ్వు చేసే పంట పనుల్లో కూడా ఆయన నీకు దీవెనలు కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించండి దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. కనుక మనం కూడా దేవుని నీవు చెయ్యు ప్రయత్నం అన్నిటిలో నీకు దీవెనలు కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించెను. కనుక అందుకే మనం కూడా దేవుని ఆయన దీవెనలు కానీ, ఆయన ఆజ్ఞలు కానీ మనము తీసివేయకుండా మనం ఆయన ఆజ్ఞలు,
మనం అంగీకరించే వారంగా మనం ఉండాలి. అందుకను మనం చూడండి, మనం ఆయన ఏందో భయభక్తులు కలిగి జీవిస్తాము, అప్పుడే మనకు దీవెనలు. కానీ ఆయన ఏందో భయభక్తులు మనం ఎప్పుడు జీవిస్తాము, అప్పుడే మనకు లాభాలు కానీ కలుగుతాయి. మన చేతి పనులు కానీ మనం ఎప్పుడు మనం అనుభవించే వారముగా ఉంటాం. అందుకే నాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి దేవాదేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఈ దేవుని వాక్యం దీవించిన గాక. ఆమేన్.